ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం మహేష్ గారు. నమస్తే సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటిది ఈ న్యూరో ఏఐ సబ్జెక్ట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అట్రాక్టివ్ ఏ విధంగా అంటే మీ సబ్జెక్ట్ ఏం చెప్తుంది అనేది చాలా డీటెయిల్డ్గా పురాణాల్లో ఏం జరిగిందో చెప్పి మరీ తీసుకొని వచ్చారు. గ్రేట్ సబ్జెక్ట్ అని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే ఈ వీడియోలో ఏం చెప్తున్నారు న్యూరో ఏఐకి సంబంధించి? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ కంటే మోస్ట్ పవర్ఫుల్ లా ఉందని ఎంతమందికి తెలుసు? లా ఆఫ్ అట్రాక్షన్ కంటే మోస్ట్ పవర్ఫుల్ లా ఆఫ్ అజంప్షన్, అంటే లివింగ్ ఫ్రమ్ ఎండ్, చివరి నుండి జీవించడం అనేసి అర్థం. 90s ఒక దూరదృష్టి రచయిత అక్కడున్న ప్రజలకి వాళ్ళ యొక్క కళల్ని ఎలా నెరవేర్చుకోవాలో ఈ లా ఆఫ్ అజంప్షన్ ద్వారా వాళ్ళకి నేర్పించాడు. ఈ లా ఆఫ్ అజంప్షన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే లివింగ్ ఫ్రమ్ ద ఎండ్, జీవితం చివరి నుండి జీవితం అనేసి అర్థం సింపుల్గా. ఈ లా ఆఫ్ అజంప్షన్ని మీ జీవితంలో మేనిఫెస్టేషన్స్ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది దీంట్లో తెలుసుకుందాం. దీంట్లో 3 స్టెప్పులు. ఒకటి, ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ ఏంటంటే మీ జీవితంలో మీకు ఏం కావాలి? మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 10 మీరు రాయాలి. అది అన్ని ఏరియాస్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, మనీలో కావచ్చు, లేకపోతే స్పిరిచువాలిటీలో కావచ్చు. ఒక 10 డ్రీమ్స్ మీరు రాయాలి వరుసగా. దాంట్లో ఒక 3ని రౌండప్ చేయాలి. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు చాలా అమూల్యమైంది అనుకున్నది ఒక 3 రౌండప్ చేయాలి. దాన్ని 1, 2, 3 ప్రాధాన్యత వయసుగా రాయాలి. రాసిన తర్వాత రెండో స్టెప్, ఇప్పుడు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఉండొచ్చు, ఆర్థిక పోరాటం కావచ్చు, హార్ట్ బ్రేక్స్ కావచ్చు రిలేషన్షిప్లో, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు, మీ జీవితంలో ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఉండొచ్చు, ఎలాంటి డిఫికల్టీస్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే, మీరు ఏమని నమ్మాలంటే ఇదంతా ఒక లెక్కే కాదని మీరు నమ్మాలి మనస్ఫూర్తిగా. సో ఒకసారి క్లోజ్ యువర్ ఐస్ సార్. షూర్. మీరు కూడా ఈ ఎక్సర్సైజ్ నాతో పాటు చేయండి. మీ జీవితంలో ఎన్నో కళలు మీరు అనుకుంటారు కదా సార్, దాంట్లో టాప్ 3 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, అది బిజినెస్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు. ఆ సమస్యలను ఒకసారి గుర్తించుకోండి మీరు కూడా. ఒక 5 seconds. ఇప్పుడు ఓపెన్ చేయండి సార్ ఐస్. ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి. ఇవన్నీ కూడా ఒక లెక్కే కాదు. ఇవన్నీ మనకు ఒక లెక్కే కాదు. ఎస్, ఇవన్నీ కూడా లెక్కే కాదు. యూజువల్గా ఒక సినిమాలో డైలాగ్ చూసారు కదా, ఏంటది? తగ్గేదే లేదు అన్నట్టుగా మీరు ఈ సమస్యలంతా కూడా, ఈ పరిస్థితులు, ఈ నెగిటివ్ పరిస్థితులంతా కూడా లెక్కే కాదని మీరు మనస్ఫూర్తిగా నమ్మాలి. మీ మనసులో యూనివర్స్ పట్ల అన్షేకబుల్ ఫెయిత్ ఉండాలి. దీని తర్వాత మూడో స్టెప్ ఏంటంటే లివింగ్ ఫ్రమ్ ద ఎండ్, జీవితం చివరి నుండి జీవితం అనేసి అర్థం. మీ జీవితంలో మీ డ్రీమ్స్, మీ యొక్క కోరికలు, మీ యొక్క లక్ష్యాలు ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ నెరవేరిపోయింది, ఆల్రెడీ మీరు కలిగి ఉన్నారు, ఆల్రెడీ మీరు పొంది ఉన్నారు, ఆల్రెడీ జరిగిపోయిందని మీరు మనస్ఫూర్తిగా నమ్మాలి. ఇది మూడో స్టెప్. ఇప్పుడు ఎగ్జాంపుల్, 2024 December 31 లోపల 1 crore సంపాదించాలి అనుకుంటే, ఇది ఆల్రెడీ జరిగిపోయింది, ఇది ఆల్రెడీ నెరవేరిపోయింది, మీరు ఆల్రెడీ సంపాదించేశారు అనుకుంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంది? ఇదే విధంగా మీ జీవితంలో టాప్ 3 డ్రీమ్స్ ఇంతకుముందు రాశారు కదా ఫస్ట్ స్టెప్లో, అవన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి, ఆల్రెడీ జరిగిపోయింది అనుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి క్లోజ్ యువర్ ఐస్, ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మీ యొక్క లక్ష్యాలు, మీ కలల జీవితం అన్నీ కూడా నెరవేరిపోయింది. ఓపెన్ యువర్ ఐస్ సార్. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా, ఎనర్జెటిక్గా, స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా, సెక్యూర్గా మీరు లోపల ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు మీలో ఏం జరుగుతుందంటే మీరు ఎనర్జెటికల్గా మీ యొక్క కళల్ని మీరు పుల్ చేస్తున్నారు మీ యొక్క జీవితంలోకి. ఓకే, సో లా ఆఫ్ అజంప్షన్ ఏంటంటే భవిష్యత్తులో మీ కళలు వాస్తవ రూపం దాల్చాలంటే మీరు ఏమని నమ్మాలి? మీ డ్రీమ్స్ అంతా కూడా ఆల్రెడీ నెరవేరిపోయింది అని మీరు నమ్మాలి. సో దీంతో పాటు ఇంకొక కాంబినేషన్ ఎక్సర్సైజ్ ఒకటి చెప్తా, 2 అఫర్మేషన్స్ చెప్తా. దీన్ని కూడా మీరు యాడ్ చేసి దీంతో చెప్పారంటే మీకు ఆటోమేటిక్గా మీరు స్కాసిటీ నుండి ఫుల్ఫిల్మెంట్లో ఉంటారు, అబండెన్స్ అనే ఫీలింగ్లో ఉంటారు. ఆటోమేటిక్గా మీ యొక్క కళల జీవితాన్ని మీరు మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు.
ఆ 2 అఫర్మేషన్ చెప్పే ముందు ఫస్ట్ ఇంటెన్షన్ చెప్తా. మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఒకసారి కళ్ళు మూసుకొని ఇంటెన్షన్ ఒక ఉద్దేశాన్ని మీ మైండ్లో సెట్ చేసుకోవాలి. అదేంటంటే ఈరోజు నాకు ఇష్టమైనటివంతా కూడా నేను చూస్తాను, చూసిన ప్రతి దానికి ఈ 2 అఫర్మేషన్స్ నేను చెప్తాను. ఉదాహరణకి మీరు రోడ్లో వెళ్తూ ఉండొచ్చు, మీ డ్రీమ్ కార్ కనబడతా ఉండొచ్చు. మీరు ఇమీడియట్గా మీరేం చెప్పాలంటే నేను దాన్ని అఫోర్డ్ చేయగలను, దాన్ని నేను కొనగలను. నెక్స్ట్ స్టెప్లో మీకు మీ డ్రీమ్ హౌస్ మీకు కనబడచ్చు. ఇమీడియట్గా మీరేం చెప్పాలి, దాన్ని నేను అఫోర్డ్ చేయగలుగుతాను, కొనగలుగుతాను, కట్టుకోగలుగుతాను. ఓకే, అదేవిధంగా మీరు మీ సెల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మీ డ్రీమ్ డెస్టినేషన్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి. వెకేషన్స్కి అక్కడికి వెళ్ళాలనేసి ఎన్నోసార్లు మీరు ఆలోచన చేస్తూ ఉండొచ్చు. అది మీకు ఆలోచన వచ్చినా లేకపోతే మీరు ఎక్కడైనా చూసినా మీరు వెంటనే మీరేం చెప్పాలంటే దీన్ని నేను అనుభవించగలను, ఎందుకంటే దీన్ని నేను అఫోర్డ్ చేయగలను అని మీరు చెప్పాలి ఇమీడియట్గా. అదేవిధంగా ఏ మెటీరియల్ థింగ్స్ అయినా కావచ్చు, మీ జ్యువెలరీ కూడా కావచ్చు, మీకు కనబడగానే ఇమీడియట్గా మీరేం చెప్పాలంటే దీన్ని నేను అఫోర్డ్ చేయగలను, ఎందుకంటే దీన్ని నేను కొనగలను అని మీరు చెప్పాలి. ఓకే, దీన్ని నేను అనుభవించగలను అని మీరు చెప్పాలి గట్టిగా. మీరు ఈ 2 అఫర్మేషన్స్ రిపీట్ చేసిన ప్రతిసారి మీ సబ్కాన్షియస్ మైండ్లో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మొత్తం మారుతాయి. అబండెన్స్ పట్ల, మనీ పట్ల మీకు ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి. ఓకే, సో నేను ఫస్ట్ ఈ వీడియోలో స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాను, లా ఆఫ్ అజంప్షన్ అని చెప్పాను. దాంట్లో 3 స్టెప్పులు ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి, మీ జీవితంలో మీకు ఏం కావాలని క్వశ్చన్ వేసుకుంటే ఒక టాప్ 10 మీరు రాస్తారు, దాంట్లో టాప్ 3 సెలెక్ట్ చేసుకుంటారు, 1, 2, 3 ప్రకారం మీరు రాస్తారు. రెండో స్టెప్ ఏంటి, ఇప్పుడు మీ జీవితంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఒక లెక్కే కాదని అని మీరు చెప్పాలి. ఓకే, మూడో స్టెప్ ఏంటి, మీ జీవితంలో మేనిఫెస్టేషన్స్ అంతా కూడా మీ కలల జీవితం ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది, ఆల్రెడీ నెరవేరిపోయింది, ఆల్రెడీ మీరు పొంది ఉన్నారు, కలిగి ఉన్నారు అని మీరు మనస్ఫూర్తిగా మీరు నమ్మాలి. మీలో అన్షేకబుల్ ఫెయిత్ ఉండాలి. ఇది ఏం చేస్తుంది, మీ కళలంతా కూడా వాస్తవ రూపం దాల్చడానికి ఎనర్జెటికల్గా మిమ్మల్ని రెడీ చేస్తుంది. తర్వాత 2 అఫర్మేషన్స్ ఏంటి, మీకు ఇష్టమైనటివి ఏం చూసినా కానీ మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీ జీవితంలో పొందాలనుకున్నప్పుడు మీరు ఇమీడియట్గా మీరు ఏం చెప్పాలి అని చూడగానే నేను దాన్ని అఫోర్డ్ చేయగలను, దాన్ని నేను కొనగలను అని మీరు మనస్ఫూర్తిగా మీరు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మనీ పట్ల, అబండెన్స్ పట్ల, రిలేషన్షిప్ పట్ల మీకున్న లిమిటింగ్ బిలీఫ్స్ మీకు అర్థం కావాలి, అట్ ద సేమ్ టైం దాన్ని చేంజ్ చేసుకోవాలి అంటే మీరు June 1 జరగబోయే న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. దాంట్లో మీ హీలింగ్ టెక్నిక్స్ కూడా, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా మేము నేర్పిస్తాం. దాంతో మీ యొక్క ఎమోషనల్ వూండ్స్ కూడా మీరు తొలగించుకొని మీరు సమృద్ధిగా మీరు ఉండగలుగుతారు. ఫ్యాంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మేము ఎప్పుడైనా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక June 1 జరిగేటువంటి అడ్వాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మహేష్ గారిది స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.